నా కొడుకు రాము, సూర్యావతి. ఒకసారి మా నాన్నగార్ని, ఆయన ఇంజనీర్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు రైల్వే స్టేషన్లో కలిశారు. మీ మనవడు, రాము క్లాస్లకు రాడు, చదవడు, ఆ విషయానికి రాము తల్లిదండ్రులకు చెప్పండి అని చెప్పారట. మా నాన్నగారు నాతో చెప్పారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అంతకు ముందే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి రాము నాన్నగారికి లెటర్ వచ్చింది. నేను మీరు వెళ్లి ప్రిన్సిపాల్ గారిని కలిసిరండి అని చెప్పాను. ఆయన వెళ్ళనన్నారు. నేను వెళ్లి ఆయనను కలిస్తే జరిగేదేముంది? ఏదో ఒకటి అవని నేను చెప్తే తప్పితే తెలుసుకోలేని వాడు కాదు అన్నారు. చిన్నప్పుడు రాము 3 సంవత్సరాల వయస్సులో, అమ్మ నేను కూసులుకి వెళ్ళను, కూసులు అంటే స్కూలు అని ఏడ్చేవాడు. రాము నాన్నగారు వెళ్ళనంటున్నాడు కదా వదిలేయి అనేవారు. రాము నాన్నగారికి పిల్లలని తిట్టడం, కొట్టడం ఇష్టం ఉండేది కాదు. ఆయన స్టూడియోకి వెళ్లిన తరువాత 2 దెబ్బలు వేసి నడిపించి తీసుకుని వెళ్లి దించి వచ్చేదాన్ని. స్కూలు మా ఇంటి దగ్గరే. మా అమ్మాయి, రాము చెల్లెలు కూడా అంతే. కడుపు నొప్పి, కాలు నెప్పి అనేది. ప్రోగ్రెస్ రిపోర్టు నాకు తెలియకుండా ఆయనతో సంతకం పెట్టించుకుని వెళ్ళిపోయేది. తరువాత నేను అడిగితే టీచర్ ఇవ్వలేదు అనేది. రాముకి ఒకసారి 30 మార్కులు వస్తే ఒకసారి 90 మార్కులు వచ్చేవి. తనకి రాక కాదు, సగం పేపర్ వ్రాసి వచ్చేసేవాడట. నేను తిట్టినా, కొట్టినా ఏమీ మాట్లాడేవాడు కాదు, సైలెంట్గా ఉండేవాడు. రాము ప్రవర్తన చూసి నాకు చాలా బాధగా ఉండేది. పిల్లోడు ఏమైపోతాడో అని, నన్ను అర్థం చేసుకోవడం లేదని. 3 సంవత్సరాల వయస్సులో ఏ, బి, సి, డీలు పోమ్స్, టేబుల్స్ ఒక్కసారి చెబితే వచ్చేసేవి. రాము నాన్నగారు చూసావా నువ్వు ఒక్కసారి చెబితే వచ్చేశాయి అనేదాకా నేను ఆ విషయాన్ని గమనించలేదు. రాముకి సినిమాలు అంటే చాలా పిచ్చి. నాకు చదువుకోకపోతే ఏమైపోతాడో అని బెంగ, బాధ. రాము నాన్నగారికి మనస్సులో ఏముండేదో నాకు తెలియదు. ఆయన పిల్లల విషయంలో సహకరించడం లేదని బాధ, ఉక్రోషం, నిస్సహాయతతో పిల్లల పట్ల చాలా కఠినంగా ఉండవలసి వచ్చింది.